మణికంఠుడి నామస్మరణతో బడంగ్పేట్ కార్పొరేషన్ 5వ డివిజన్ వినాయక హిల్స్ కాలనీ పులకరించింది. శబరి గిరీశుడే పరవశించేలా వందలాది మంది అయ్యప్ప మాలదారులు పడిపూజలో పాల్గొన్నారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ పూజ ప్రాంగణమంతా మారుమ్రోగింది. కార్తీక మాసం అంటేనే అయ్యప్ప పడిపూజలు భజనలతో ఊరు వాడ హోరెత్తుతాయి. శనివారం వినాయక హిల్స్లోని తన నివాసం వద్ద అయ్యప్ప స్వామి మహాపడిపూజ వైభవంగా నిర్వహించిన 5వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు యదుల్లా ప్రతాప్ రెడ్డి ప్రత్యేక మండపాన్ని పూలు పళ్లతో అందంగా అలంకరించారు. అయ్యప్ప భజనలు, భజన బృందాలు స్వామివారి పాటలతో ఓరెత్తించారు. అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. పూజ అనంతరం పడి పూజోత్సవంలో పాల్గొన్న వందలాది మంది అయ్యప్ప మాలదారులకు భిక్షం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు, భక్తులు, వివిధ కాలనీల ప్రజలు, గురుస్వామి పుల్లయ్య, గురుస్వామి కృష్ణారెడ్డి, గురుస్వామి యాదగిరిరావు, గురుస్వామి అల్లం శ్రీనివాస్, ముత్యాల మధుసూదన్ రెడ్డి, వినోద్ నాయక్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శరణమయ్యప్ప. ఈరోజు వినాయక హిల్స్లో ప్రతాప్ రెడ్డి గురుస్వామి వారి ఆధ్వర్యంలో 16వ పడిపూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా అద్భుతంగా జరిగింది. భగవంతుడు కేవలం భక్తిపూర్వకంగా చేసిన దాన్ని స్వీకరిస్తారు. 4 రకాల భక్తులు ఉంటారు: ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానులు. ఆర్తులు అంటే సంకటం వచ్చినప్పుడే వెంకటరమణ అన్నట్టు. అర్థార్థి అంటే జిజ్ఞాసులు అంటే తత్వం తెలుసుకోవాలని అనుకుంటారు కానీ భగవంతుడు లీనం గారు. అర్థార్థులు అంటే స్వామిని వ్రతం చేస్తే నాకు ఇది అని అంటారు. జ్ఞానులు మాత్రం పరిపూర్ణంగా భగవంతుని నమ్ముతారు. ప్రతాప్ రెడ్డి గురుస్వామి కేవలం భగవంతునే కాదు, గురువును మొట్టమొదటి నుంచి 16 సంవత్సరాలుగా ఒక్కడే గురువుగా భావించి ఇప్పటివరకు నమ్ముతూ ఇవాళ రేపట్ల టీవీలలో వాళ్ళు ఫేమస్ కాగానే వీళ్ళు ఫేమస్ కాగానే వీళ్ళంట ఓడుతున్నా ఎంతో మందిని చూస్తున్నాం. కానీ నమ్మిన సిద్ధాంతం ప్రకారం 16 సంవత్సరాలుగా వారి పీఠానికి అంతే విధంగా డెడికేషన్ అయ్యింది. ఎన్నో ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు, దేవాలయాల నిర్మాణాలకు, యాగాలకు, యజ్ఞాలకు అన్నింటికీ తిరివిగా మొట్టమొదలు ఇయ్యడంలో ముందుంటాడు. దానితో పాటు ఇన్ని అద్భుతమైనటువంటి దైవ కార్యక్రమాలు చేస్తున్నారంటే కేవలం వారికి ఉన్న ఆధ్యాత్మికత, భక్తి వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కనుక ఒక భక్తి అనేటువంటి ఆయుధం మన దగ్గర ఉంటే భగవంతుని సైతం మెప్పించగలం అనేటువంటిది నిదర్శనం మన ప్రతాప్ రెడ్డి గారు. అంతేకాకుండా మేము పీఠం తరపున ఈ యజ్ఞ యాగాది కార్యక్రమాలు చేసుకున్నాం. స్వామి మీరు ఎక్కడైనా సాధిస్తారు, మీకు ఆ శక్తి ఉందని చెప్పి మనల్ని ప్రోత్సహిస్తూ ప్రతి రంగంలో ముందరుంటూ ఫస్ట్ ప్రథమంగా వారికి దోచిన విధంగా డొనేట్ చేస్తూ సహాయ సహకారాలు అందిస్తూ ఎంతోమందికి మార్గనిర్దేశంగా ఉన్నటువంటి వారికి ఈరోజు పుల్లయ్య గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పడిపూజ అద్భుతంగా జరిగింది. ఎంతోమంది అయ్యప్పలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మాతృమూర్తులు, కాలనీవాసులు కూడా కేవలం వారికి ఉన్నటువంటి మంచి పేరు, ఈ విధంగా భవిష్యత్తులో ఇంకో ఎన్ని ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేసి ఆ భగవంతుని దగ్గరికి చేరే విధంగా వారి పిల్లలు, వారి కుటుంబ సభ్యులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభ ఆశీస్సులను అందజేస్తున్నాం. జగదంబ విశ్వపాలిని మాతాకి స్వామి శరణం, స్వామి శరణం. ఈరోజు మన ప్రతాప్ రెడ్డి స్వామి 16వ పడి పూజ
నేను గత ఒక 5 సంవత్సరాల నుంచి స్వామి, అంతకుముందు స్వామి స్వయంగా చేసుకున్నాడు, నన్ను 5 సంవత్సరాల నుంచి స్వామి పడి పూజ చేస్తున్నాడు. ఎంత భక్తి శ్రద్ధలతో అంటే ఒకసారి పెద్ద వర్షం కూడా వచ్చింది. స్వామి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. చాలా పెద్ద ఎత్తున వర్షం వస్తే స్వామి మనం ఎంతో ప్రేమతో అభిమానంతో స్వామి వారి ఉన్న భక్తితో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం స్టార్ట్ చేసే వరకు ఈ వర్షం ఆగినట్టయితేనే మనలో భక్తి ఉన్నట్టంటే మేము అయ్యప్ప స్వామి పడి ఎప్పుడైతే అట్లా పక్కకు పెట్టినామో మొత్తం వర్షం ఆగిపోయి ఆ రోజు పూజ అయితే స్వామి అదే రోజు ఒక మంచి సంకల్పం తీసుకొని ఈ రోజు నేను ఈ వర్షంలో పూజ చేస్తున్నా, ఇట్లాంటి ఆటంకం నాకు కలగొద్దని స్వామి అనుకుంటే నెక్స్ట్ ఇయర్ అదే కోరిక అయ్యప్ప స్వామి ఆయనకు తీర్చిన విషయం ఆ స్వామికి తెలుసు. కాబట్టి ఇంకా కూడా స్వామి ఎంతో భక్తి శ్రద్ధలతోటి పూజలు చేస్తున్నాడు కాబట్టి మాకు కూడా మాతోటి చేయిస్తున్నందుకు మాకు అదృష్టంగా భావిస్తూ మా గురువుగారు అయినట్టు మెల్లూరు నవీన్ శర్మ గారు ఈ పూజకు వచ్చినందుకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వచ్చిన స్వాములందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతిసారి కూడా ఇట్లనే చేసుకుంటూ స్వామి ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూ చాలా రోజులు మరి నెక్స్ట్ కాక మళ్ళొచ్చేది మా అయ్యప్ప దీక్షలో ప్రధాన ఘట్టమైనటువంటి 18వ పడి పూజా కార్యక్రమం ఉంటుంది. దాన్ని ఇంకా చాలా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో చేసుకొని స్వామివారు పెద్ద ఎత్తున చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణం. ఈరోజు నేను 16వ సంవత్సరం మాల వేసుకొని అయ్యప్ప స్వామి పడి పూజ మా గురువుగారు అయినటువంటి మెల్లూరు నవీన్ శర్మ గారి ఆశీస్సులతో పుల్లయ్య గురుస్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే డబ్బులు ఎన్ని పెట్టినా కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే గురువుల ఆశీస్సులు, ఆ అమ్మవారి ఆశీస్సులు, అయ్యవారి ఆశీస్సులు ఉంటేనే మనం ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయగలుగుతాం. కానీ నేను ఏదో డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి నేను ఏదో చేస్తా అంటే మాత్రం అది కాదు. దానికి నేనే ఆదర్శం. ఎందుకంటే గతంలో కూడా నేను చాలా ప్రతి గురువుగారు అన్నట్టు ప్రతి కార్యక్రమానికి నాకు భగవంతుడిచ్చిన శక్తిగా ఎంతో అంతో నేను గుడికి నిర్మాణానికి కానీ పూజలకు కానీ చేస్తూ వస్తున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా అయ్యప్ప స్వామికి, అదేవిధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో నా కోసం వచ్చినటువంటి అయ్యప్ప కోసం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ